మిడిల్ ఈస్టులో జరుగుతున్న ఘర్షణ రానున్న కాలంలో యుద్ధ వ్యూహాలను సమూలంగా మార్చే విధంగా కనిపిస్తోంది. అట్రిషన్ వారంటూ ఇరాన్ చేస్తున్న యుద్ధం అమెరికాను ఆర్థికంగా కోలుకోకుండా చేసే అవకాశం ఉంది. అట్రిషన్ వారు వ్యూహంలో భాగంగా అతి తక్కువైన షాహెద్ డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడి చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ భారీ ఖర్చులతో కూడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అడ్డుకుంటున్నాయి. ఈ లెక్కన మిడిల్ ఈస్టులో యుద్ధం ఎవరి బడ్జెట్ భారీగా పెరుగుతుందనే అంశంపై ఆధారపడి సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ఇరాన్ షాహిద్ 136 డ్రోన్లతో ప్రతిదాడి చేస్తోంది. ఈ డ్రోన్లు చాలా చిన్నవి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోయే ఈ డ్రోన్లను అటాక్ డ్రోన్లు లేదంటే ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. ఒక్క డ్రోన్ తయారీ ఖర్చు సుమారు $20,000, అంటే దాదాపు 16 లక్షల రూపాయలు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ చిన్న డ్రోను ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇజ్రాయెల్ కూల్చేస్తోందా? ఇందులో వాడే ఒక్క ఇంటర్సెప్టర్ మిసైల్ ధర 35 నుంచి 45 లక్షల రూపాయలు. అంటే డ్రోన్ ఖర్చు కంటే మూడింతలు ఎక్కువ. ఇక గల్ఫ్ లోని తన మిత్ర దేశాలు లక్ష్యంగా వస్తున్న ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా ఎంఐఎం 104 ప్యాట్రియాట్ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇందులో ఒక ఇంటర్సెప్టర్ ధర 30 కోట్లకు పైగా ఉంటుంది. అంటే 16 లక్షల రూపాయల ప్రశ్నకు 30 కోట్ల రూపాయల జవాబు. దాదాపు 200 రేట్ల ఖరీదైన జవాబు. మిసైల్ లెక్కలు చూస్తే ఇరాన్ ప్రయోగించే ఓ సాధారణ బాలిస్టిక్ మిసైల్ ఖర్చు 8 నుంచి 25 కోట్ల రూపాయలు. ఈ మిసైల్లోని అమెరికా పెట్రియాటు ఇంటర్సెప్టర్, ల్యాండ్ ఇంటర్సెప్టర్ తో అడ్డుకుంటుంది. పెట్రియాటు ఇంటర్సెప్టర్ ఖర్చు 33 కోట్ల రూపాయలు కాగా, థర్డ్ ఇంటర్సెప్టర్ ఖర్చు ఏకంగా 100 కోట్ల నుంచి 125 కోట్ల రూపాయలు. యుఏఈ అధికారికంగా ప్రకటించిన వివరాలనే ఓ ఉదాహరణ తీసుకుంటే ఇప్పటి వరకు ఇరాన్ 174 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అందులో 161ని అడ్డుకున్నట్టు ఎమిరేట్స్ ప్రకటించింది. 689 డ్రోన్లలో 645 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. ఇరాన్ చేసిన ఖర్చు తక్కువలో తక్కువ 1500 కోట్ల రూపాయలు కాగా, అమెరికా ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు యుద్ధం 4-5 వారాల్లో ముగిసినప్పటికీ అమెరికా ఆర్థికంగా భారీగా నష్టపోవడం ఖాయం. ఇరాన్ సన్నద్ధత చూస్తుంటే ట్రంప్ చెప్పినట్టు ఇది 4-5 వారాల్లో ముగిసే యుద్ధంగా కనిపించడం లేదు. అంటే అమెరికా ఆర్థికంగా భారం ఇంకా పెరుగుతోందని అర్థం. అందుకే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ఘర్షణ బాంబుల యుద్ధం కాదు, బడ్జెట్ యుద్ధం అంటున్నారు నిపుణులు, సైనిక నిపుణులు. ఎవరి దగ్గర ఈ చౌకైన డ్రోన్లు, ఖరీదైన ఇంటర్సెప్టర్ త్వరగా అయిపోతాయనే అంశంపై యుద్ధం ముగింపు ఆధారపడి ఉంటుంది.